పవన్ కళ్యాణ్ గారు అది పట్టించుకోవాలి కదా. మెయిన్ మినిమం అది మిర్చిది సంబంధించింది ఏ సమస్య మీద పోరాడతానన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు మాట పట్టే కదా జనం అందరూ ఓట్లేశారు. మరి పట్టించుకోవాలి కదా. రైతుల మద్దతు రైతుల పక్షపాత పార్టీ అన్నప్పుడు నిలబడాలి కదా. నేను జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, కనీసం లోపలికి కూడా రానివ్వకపోతే మళ్ళీ పర్మిషన్లు తీసుకుని వెళ్ళారు. ఎంత జనం, ఒక పోలీస్ వ్యవస్థ ఉందా? ఏమీ లేదు. సొంతంగానే వెళ్ళారు. పేటీఎం బ్యాచ్ అయితే అంత అలా వస్తారా జనం? మామూలుగా ఎంతమందికి ఇవ్వగలరు పేటీఎం అయితే? కొన్ని వేల మంది వచ్చేసారు, చూసారా మీరు? చూడలేదా? అంటే వైసీపీ దానిలో తిట్టా పేటీఎం కొట్టడంలో అని చెప్పి కూడా పోయినసారి అంతా నడిచింది. పేటీఎం అంటే ఎంతవరకు వస్తారు? పేటీఎం ఇన్ని వేల మంది వచ్చారు, నన్ను చూసారా మీరు? అందరూ ఐపాక్స్ అయితే లైవ్ లో ఉన్న వాళ్ళు చూసారు కదా జనం. అన్ని వాళ్ళు ట్రోలింగ్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు, ఎప్పుడు కామనే కదా. 2.0 అన్నది మనకి తెలియదు కదా. ఇంకా గవర్నమెంట్ వచ్చిందా చూపిస్తా అన్నాడు. పెరుగుతున్నారు, ఎందుకంటే ఏ గవర్నమెంట్ అయినా రైతులను వదిలేయకూడదు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రైతు భరోసా కేంద్రాలు పెట్టి చాలా డెవలప్మెంట్ చేశారు రైతులు. అది కనబడలేదు. ఇప్పుడు మిర్చి అన్నది 23,000 ఉండాల్సింది ఇప్పుడు 9,000 కొంటున్నారు అంటున్నారు. అది ఎంత బాధ రైతులకి. అసలు ఆలోచించాలి కదా. రివ్యూ మీటింగ్ జగన్మోహన్ రెడ్డి గారు టూర్ అన్నాక రివ్యూ మీటింగ్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ముందే చేయొచ్చు కదా. తెలుస్తుంది కదా మిర్చి రేట్ ఎంత డౌన్లో ఉంది అన్నప్పుడు ముందే చేయొచ్చు కదా. ఇప్పుడు కేంద్రం సపోర్ట్ ఉంది, బీజేపీ సపోర్ట్ ఉంది, దానికైనా సొల్యూషన్ ఎతకాలి కదా. దిగినట్టే. ఏ పార్టీ అయినా పోరాడాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఖచ్చితంగా ఇష్యూ వచ్చింది, ఒక పైకి వెళ్ళిందా లేదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అప్పటికప్పుడు ఆక్వా రైతుల గురించి, మన మిర్చి రైతుల గురించి రివ్యూ మీటింగ్ పెట్టారంట. లేకపోతే అంతకుముందు పెట్టారా? పెట్టలేదు కదా. ఇంకా రైతులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. యూరియా దొరుకుతలేదంట, మందులు అవి కూడా దృష్టి పెట్టాలి కదా గవర్నమెంట్. రెస్పాండ్ అవ్వాలి. అవుతేనే ఆయనకుంటే వాల్యూ ఉండేది. ఎందుకంటే రైతులు పక్షపాత పార్టీ నేను చూసుకుంటాను అంటేనే కదా ఓట్లేసిన జనాలు కూడా. మినిమం సూపర్ 6 ఎవరో పట్టించుకుంటలేదు కదా. మిర్చి రైతులు 23,000 బత్త అమ్మేది క్వింటా వచ్చి ఇప్పుడు ఎంత అమ్ముతున్నారు? 9,000 ఉంది. రైతులు ఎంత నష్టపోతున్నారు? కనీసం ఇప్పుడు మోడీ గారి సపోర్ట్తో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఇది కేంద్రంతో మాట్లాడి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత అప్పటికప్పుడు దాన్ని ఏమంటారు మీటింగ్ పెట్టి రివ్యూ ఇస్తాం కాదు, ముందు నుంచి ఏమైపోయింది. ఎందుకంటే మిర్చి రైతులు చాలా దారుణంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే చేసుకుంటామని వాళ్ళే అంత ఎందుకంటే 23,000 అమ్మాల్సింది కింటా ఇప్పుడు ఎంత అమ్ముతున్నారు? 9,000 అంటే ఎవరికన్నా మినిమం గిట్లెట్ ధరే 17,000 పడుతుందంట. మరి 9,000 అంటే ఎలాగ రైతులు? సో అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ప్రభుత్వానికి ఏం చెప్తారు మీరు? ప్రభుత్వానికి ముందు ప్రతి దానికి రైతు మీద దృష్టి పెట్టాలి. ప్రతిది మద్దతు ధర ఇవ్వాలి. ఎందుకంటే రైతులు పాడైపోతే ఏది ఇప్పుడు దళారులు అన్నది వ్యవస్థ అన్నది వచ్చేస్తుంది. మొన్నటిదాకా దళారు వ్యవస్థ లేదు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో. డైరెక్ట్ గవర్నమెంటే రైస్ కొంటామని ఇలాంటి చర్యలు మళ్ళీ తీసుకోవాలి. ఏ గవర్నమెంట్ వచ్చినా సరే. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంటే కాదు. మిర్చి ఎందుకు రేట్ డౌన్ అయింది, దానికి ఉన్న ప్రికాషన్స్ ఏంటి, కేంద్రంతో మాట్లాడి దాన్ని పెంచాలి కదా. ఇప్పుడు పసుపు బోర్డు పెట్టారు తెలంగాణలో. అది ఎలా జరిగింది? మద్దతు ధర లేకపోవడం వల్ల అరవింద్ గారు బీజేపీ లీడర్ ఆయన మాట్లాడి తీసుకొచ్చడం జరిగింది. అలాగే ఇప్పుడు బీజేపీ ఫుల్ సపోర్ట్తో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మాట్లాడి మిర్చి యార్డ్కి సంబంధించిన ఏ మైనస్లు జరుగుతున్నాయో ప్లస్ చేయమని కోరుతున్నాము.